నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చంద్రబాబు పగ ప్రతీకారాలు నిమ్మలంగా ఉంటాయి, పైకి కనబడం. ఎమోషన్స్ అణిచిపెట్టగల సమర్థుడు కాబట్టే 46 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 4 సార్లు గెలిచారు, 3 సార్లు ఓడారు. అందరికీ తండ్రి నుంచి వారసత్వం వస్తే ఈయన మామ నుంచి కట్నం కింద అధికారాన్ని లాక్కున్నారు. తన కుమారుణ్ణి నాయకుడిగా తయారు చేస్తున్నాడంటే ఎంత తెలివి, సహనం, నైపుణ్యం ఉండాలి. ఇవేమీ లేని నాయకుడు జగన్. తండ్రి నుంచి రాజకీయాన్ని వారసత్వంగా తీసుకున్నాడు, కానీ ఆయన లక్షణాలని కాదు. ఆయన తన చుట్టూ శ్రేయోభిలాషుల్ని, మేధావుల్ని, వ్యూహకర్తల్ని పెట్టుకునేవాడు. వాళ్ళు వైఎస్ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. వైఎస్ వాళ్ళ కోసం ఏమైనా చేసేవాడు. వైఎస్కి ఆత్మాహుతి దళం ఉండేది. ఆయనకి ఆపద వస్తే చుట్టూ వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళని దాటితేనే వైఎస్ వరకు వెళ్ళేది. జగన్ చుట్టూ బాడీగార్డులు ఉంటారు, వాళ్ళు జీతానికి పనికొస్తారు. ఆత్మాహుతి దళాలు కాదు. జగన్ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు లేరు. తన కోసం ఉండే వాళ్ల కోసం జగన్ ఏమీ చేయడు, గుర్తించడు. పథకాలు ఇవ్వలేక చంద్రబాబు చతికిల పడతాడనే భ్రమలో 2029లో అధికారం దానంతట అదే వస్తుందని కలలు కంటున్నాడు. కానీ చంద్రబాబు మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఈ ఆటను తట్టుకునే శక్తి జగన్కి లేదు. అంత వ్యూహం, తెలివి ఉన్న వాళ్లను వెంట పెట్టుకోడు. ఆయనకు కావాల్సింది డూడు బసవన్నలు, సాక్షి లాంటి కరపత్రం. 3 నెలల తర్వాత బాబు విసిరిన బ్రహ్మాస్త్రం తిరుమల లడ్డు. కోట్లాది మంది భక్తులు ఇష్టంగా కళ్లకు అద్దుకుని తినే లడ్డూలో ఆవు కొవ్వు, చేప నూనె కలిసిందని, అది ల్యాబ్ పరీక్షల్లో తేలినట్టు ఒక ప్రచారాన్ని వదిలారు. నిజానిజాల సంగతి పక్కన పెడితే నిజమని నమ్మించడానికి తగిన మీడియా ఉంది. జగన్ క్రిస్టియన్లకు ఏమీ చేయకపోయినా ఆయన క్రైస్తవుడని నమ్మేవాళ్లు ఎక్కువ ఉన్నారు. ఆయన హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిన్నదని ఊదరగొడితే నమ్మడానికి అవకాశమూ ఎక్కువ. జగన్ని ఆర్థికంగా ఎలాగూ దెబ్బతీయలేరు. అక్కడ ఆయన తెలివి ఎక్కువ, అదే ఆయన బలం. అందుకని నైతికంగా దెబ్బతీయాలంటే ఇంతకు మించిన ఆయుధం లేదు. ఎందుకంటే పైసా పైసా కూడబెట్టి హుండీలో వేసి ఒక చిన్న లడ్డూ ముక్క దొరికితే అత్యంత ఆనందంగా తినే పేదవాళ్ల నుంచి కోటీశ్వరుల వరకు స్వామి భక్తులున్నారు. జగన్ జనం డబ్బులు కొల్లగొట్టాడు, మద్యం అమ్మి ఆరోగ్యాన్ని నాశనం చేశాడు, చివరికి భక్తుల లడ్డూని కూడా కల్తీ చేసి నాశనం చేశాడు. ఇలా వరుసగా చంద్రబాబు అస్త్రాలు తీసి పగ తీర్చుకుంటాడు. జనం దృష్టిలో జగన్ ఎప్పుడూ నేరస్తుడిగానే ఉంచే ఆట మొదలైంది. జైలుకి పంపిన జగన్ని బాబు వదులుతాడని ఎవ్వరూ అనుకోరు. అయితే అన్ని రకాలుగా వల సిద్ధం చేసి ప్లాన్ వర్కౌట్ చేస్తాడు. జగన్ లాగా మీడియా సెంటర్ కూల్చడం, అన్నా క్యాంటీన్లు మూసేయడం ఎమోషనల్గా చేయడు. ఒకవేళ చేయాలంటే మీడియా సెంటర్ అక్రమ కట్టడం అని వరుస కథనాలు రాయించి గ్రౌండ్ సిద్ధం చేస్తాడు. ఇప్పుడు లడ్డు విషయానికి వస్తే చంద్రబాబు గురువారం ఈ విషయం ప్రస్తావించిన వెంటనే శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్. ఆ వార్త చదివితే ఆవు కొవ్వు, చేప నూనె కల్తీ చేశాడని ఎవరైనా నమ్ముతారా? ఈనాడు కొంచెం జాగ్రత్తగా రాసింది. ల్యాబ్ నివేదిక తప్పు వచ్చే అవకాశాలు కూడా చెప్పింది. వాస్తవానికి మనం మార్కెట్లో చూసే ప్రముఖ బ్రాండెడ్ నెయ్యి నాణ్యత మీద కూడా అనుమానాలున్నాయి. హెరిటేజ్ కూడా దీనికి మినహాయింపు కాదు. నెయ్యి కిలో తయారు చేయాలంటే అయ్యే ఖర్చుకి మార్కెట్ ధరకి సంబంధం లేదు. మార్కెటింగ్, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఇవన్నీ లెక్క వేస్తే ఆ ధర వర్కౌట్ కాదు. నూనెలు కూడా ఇంతే. చెనిక్కాయలు గానుగలో ఆడిస్తే అయ్యే ఖర్చు ఎంతో మనకు తెలుసు. మరి కంపెనీలు అంత తక్కువ ధరకు ఎలా ఇస్తాయో అర్థం కాదు. ఇదంతా మాయ, అవాస్తవం. పెద్ద అక్షరాలతో రాసి చీమల్లాంటి అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అని రాస్తే ఎవరు గమనిస్తారు? ల్యాబ్ నివేదికలు తప్పులు ఉండే అవకాశం ఉందని వాళ్లే స్పష్టం చేసినా చంద్రబాబు మీడియా ప్రచారం ముందు అది కనబడదు. టీటీడీలో అతిపెద్ద వ్యవస్థ ఉంటుంది. తక్కువ ధరకి కోట్ చేసిన వాళ్ళకి టెండర్ ఇచ్చే పద్ధతి అన్ని సంస్థల్లో ఉంటుంది. లడ్డూ నాణ్యత తగ్గిపోవడం కొత్తగా జరిగింది కాదు. 20 ఏళ్ల క్రితం లడ్డూ తిన్న వాళ్ళకి ఇప్పుడు లడ్డూకి తేడా స్పష్టంగా తెలుసు. ఏ టీటీడీ చైర్మన్ అయినా నెయ్యిలో ఆవు కొవ్వు, చేప నూనె కలపడాన్ని ఒప్పుకుంటాడా? వైవి సుబ్బారెడ్డి, భూమన అలాంటి పనులు చేస్తారని ఎవరూ అనుకోరు. అయితే ముందు బురద వేస్తే తర్వాత కడుక్కోవడం వాళ్ళ పని. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో చేసిన గలభా వర్కౌట్ కాలేదు. ఈసారి నేరుగా లడ్డూకి గురిపెట్టారు. దీనికి అసలు కారణం ధర్మారెడ్డి లాంటి అహంకారి, అసమర్థుణ్ణి ఏళ్ల తరబడి పెత్తనంలో ఉంచడం. తిరుపతిలోని వ్యాపార వర్గాలు, రాజకీయ వర్గాలు ధర్మారెడ్డి మీద రగిలిపోతూ ఉన్నాయి. సమయం వచ్చింది. అయితే ధర్మారెడ్డికి ఊడిందేమీ లేదు. కూల్గా విశ్రాంతి తీసుకుంటాడు. జగన్కి చేయాల్సినంత హాని చేసేశాడు. జగన్కి తెలుగుదేశం వాళ్ళు చేసే చెడు కంటే చుట్టూ ఉన్నవాళ్లు చేసే చెడు ఎక్కువ. అనుకూల శత్రువుల్ని పెంచి పోషించడంలో జగన్ సిద్ధహస్తుడు. మరి జగన్ ఏం చెయ్యాలి? ఏం చేస్తాడు? నీకు 15,000 నీకు 15,000 అని కామెడీ చేస్తున్నాడు.
అది చాలదా? స్క్రిప్టులు జగన్కి ఎవరు రాస్తారో కానీ జనంలో ఆయన్ని కమెడియన్గా మారుస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తన చుట్టూ బసవన్నల్ని కాకుండా వ్యూహకర్తల్ని, మేధావుల్ని ఉంచుకుని వాగుడుకాయల్ని కాకుండా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని కలుపుకుపోతే 2029 నాటికి అధికారం సంగతి దేవుడెరుగు. కనీసం పార్టీ అయినా బతికుంటుంది. అవతల ఉన్నది 2019 చంద్రబాబు కాదు, జైలు జీవితం చూసిన చంద్రబాబు. అందరూ అనుకున్నట్టు రెడ్ బుక్ లోకేష్ దగ్గర లేదు. జగన్కి సంబంధించిన రెడ్ బుక్ బాబు బీరువాలో ఉంది. లడ్డు మొదటిది. ఇంకా తోమాల, ఊంజల్, అభిషేకం, చాలా సేవలు జగన్ కోసం లిఖించబడి ఉన్నాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.